మేషరాశి మేషరాశి వారికి 4వ స్థానంలో బుధుని యొక్క సంచారంతో పాటుగా బుధ ఆదిత్య యోగం ఏర్పడింది. అలాగే 6వ స్థానంలో కుజుడు ఉన్నారు. ఇక లాభస్థానంలో చంద్ర రాహులు ఉన్నారు. దీని మీద గురువుగారి దృష్టి ఉంది. ఈ మూడింటిని కూడా తప్పనిసరిగా తెలియచెప్పుకోవాలి. అనుకోని విధంగా మీకు ఆదాయం పెరుగుతుంది. ఒక నీతి నిజాయితీ దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా పెరుగుతూ చాలా పర్ఫెక్ట్ ఆదాయం అన్నమాట. ఎక్కడ కూడా పర్వాలేదులే అనే లాంటి మాటలే లేని ఆదాయం ఉంటుంది. అలాగే విజయావకాశాలు, ఎడ్యుకేషన్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీరు ఇంత పర్సంటేజ్ రావాలి అనుకుంటే అంత బాగా కష్టపడగలుగుతారు. అదొక విజయం అవుతుంది. స్థిర చరాస్తుల వృద్ధి, నేను ఖచ్చితంగా ఈ స్థిరాస్తిని పెంపుదల చేయాలి అంటే దాన్ని ఇంకా ఎక్కువగా అయినా స్థలాలు భూములు కొనుగోలు చేయాలి, లేదా ఈ మనకి ఉన్నటువంటి ఈ భూములు స్థిర చరాస్తులు ఏవైనా వాటి ధరలు పెరగాలి అన్నా కూడా మీరు బాగా కృషి చేసి వాటికి ఇంకా ఏదైనా మరమ్మతులు చేయాలా, అదనపు ఆకర్షణలు ఏమన్నా అద్దాలా, ఇలాంటివన్నీ చూసుకుని వాటి విలువలు పెంచుతారు.